రాస్తారం లావణ్య ఇష్యూలో ఈరోజు కొత్తగా వేరే పేర్లు వినిపిస్తున్నాయి. కొత్త ఆధారాలు బయటకొచ్చాయి అని చెప్పేసి తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత? యాక్చువల్‌గా మొన్న ఒకసారి ఆర్‌జీవి గారు ఫోన్ చేశారు. "ఏంటి లావణ్య ఇష్యూ ఏంటిది? ఏంటి విజ్ఞాన్" అంటే, "ఇది సార్ కథ" అన్న. "ఈ స్టోరీకి ఎండ్ పడదా?" అని అడిగాడు. "పడుద్ది సార్. దీనికి ఒక కన్క్లూజన్ ఉంటది. ఇది సంగతి" అని ఒక కన్క్లూజన్ చెప్పాను. నేను నా నోటితో ఇక్కడ చెప్పలేను. ఇది కన్క్లూజన్ అని చెప్పా. ఓకే. ఓకే అన్నాడు. ఆయన ఎందుకు అడిగాడా అనుకున్నా. సాయంత్రం ఆయన మళ్ళీ ఆ స్వప్నతో కలిసి కూర్చొని ఇదే టాపిక్ చేశారు వాళ్ళు. సరే అని ఇంతమంది చేశారు. ఆయన కూడా కొంచెం స్పందించాడు అంటే ఏంటో ఈ థ్రిల్లింగ్ స్టోరీ ఆయన కూడా నచ్చింది. అక్కడి వరకు వదిలేస్తా నేను. ఇంకా అది ఎప్పటి వరకు, మన మస్తాన్ అరెస్ట్కు ముందు. తర్వాత మస్తాన్ సాయి అరెస్ట్తో ఇంకో పార్ట్కి వచ్చింది. ఆ ఇంకో పార్ట్ కాస్త ఇప్పుడు లావణ్య యూటర్న్కి వెళ్ళడం, ఇంకేవేవేవో రకరకాలు జరిగాయి. మధ్యలో కుక్కల ఎపిసోడ్ చాలా హైలైట్ అయింది. చాలామంది ఇప్పుడు ఇంకా బయటికి రాలా. వాటిది ఇది కుక్కల్ని హింసిస్తుంది అనేది. ఆ ఎపిసోడ్ పక్కన ఉండగానే ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త కాల్ లీక్స్ అవ్వడం, కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవ్వడం. ఎప్పుడైతే ప్రీతి ఉదయ్లు వచ్చారో అప్పుడే అది కొత్త క్యారెక్టర్ అనుకున్నాం. అండ్ ప్రీతి కూడా లీగల్గా పోరాడుతుంది. ఆమె కూడా చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు ప్రీతికే సపోర్ట్ చేస్తారు. సరే, తన విషయం తన పర్సనల్. ఎందుకంటే ఇప్పుడు లావణ్య కూడా నేను బాధితురాలు నుండి వచ్చిన మహిళ. ఆమె ఏమేవో చెప్తుంది. తర్వాత ఈమె బాధితురాలు కాదు, ఈవిడే నిందితురాలని చాలామంది అంటున్నారు. ప్రీతి కూడా నేను బాధితురాలని వచ్చింది. రేపటి రోజు ఆవిడ ఎలా పోరాడుద్దో చూద్దాం. నెక్స్ట్, ఈ కేసులోకి కొత్తగా ఇంకో అమ్మాయి ఎప్పుడో 2023లో సేమ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని? లావణ్య అనే ఒక అమ్మాయి అండి, పలానా రాస్తారన్తో కలిసి ఉంటుంది, ఇక్కడే ఎక్కడో ఉంటారు మణికొండలో, కాబట్టి నేను ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఆవిడ వల్ల నాకు ఒక అన్యాయం జరిగింది. ఏంటంటే, నాకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ఆవిడ దగ్గర ఉన్నాయి అని నన్ను బెదిరిస్తుంది అన్నాడు. నీ ప్రైవేట్ వీడియోస్ ఆవిడ దగ్గర ఎందుకు ఉంటాయి? అలా ఉండే ఆస్కారం ఎలా ఉంది అని వాళ్ళు అడిగారు. అంటే నా బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తన పేరు మస్తాన్ సాయి. ఆ మస్తాన్ సాయిని ఇప్పుడు ఆవిడ తగులుకుంది. ఈ అబ్బాయిలందరూ ఒక్కొక్కరిని వదిలేసి ఒక్కొక్కరిని తగులుకుంటారు కదా అండి. గతంలో నాతో ఉన్నాడు, ఇప్పుడు ఆ పిల్లతో తగులుకున్నాడు. సో ఆ పిల్లని తగులుకున్న తర్వాత నేను కొంచెం అన్యాయం అయిపోయి ఉన్నాను. తర్వాత లావణ్య ఏం చేసిందంటే, నువ్వు మస్తాన్ సాయిని వదిలేసేయి, వాడు నావాడు అని నన్ను బెదిరించింది. ఎలాగైతే రాజ్ తరుణ్ కేసులో మాల్వి మల్హోత్రాని బెదిరించిందో సేమ్ నువ్వు నన్ను బెదిరించింది. మరి ఈ అమ్మాయి ఎక్కడో ఉంటే వాళ్ళ ఇలాకాలో కూడా కంప్లైంట్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు నార్సింగి దాకా వచ్చి కంప్లైంట్ పెట్టింది? ఇప్పుడైనా బాధితురాలు వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఎవరి మీద అయితే కంప్లైంట్ వాళ్ళు రావాలి ఇక్కడికి ఎక్స్ప్లెనేషన్కి. మీరే అన్యాయం చేశాను, మీరు ఉండే చోట కంప్లైంట్ ఎందుకు పెట్టాము అంటే, దానికి కూడా ఆవిడ ఆన్సర్ ఏంటంటే, దానికి కూడా లావణ్య రెచ్చగొట్టింది. నీకు దమ్ము ఉంటే నేను ఇక్కడే ఉంటా, మేము ఉండేది నార్సింగి పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి చూద్దాం ఎంతవరకు నిలబడతావు నేను చూస్తాను అని ఆవిడ అనిందండి. అందుకు నేను సరేలే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి వచ్చి ఇచ్చాను అని ఆవిడ మొత్తం అంతా రాసి వెళ్ళింది. నౌ 2024 ఇప్పటి వరకు ఆ కంప్లైంట్ ఏమైందో తెలియదు. నెక్స్ట్ అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కంప్లైంట్ వచ్చిన 5-6 నెలలకి లావణ్య వెళ్ళి రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ పెట్టింది. అప్పుడు వాళ్ళు ఇన్ కేసు ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేస్తే, గతంలో కూడా ఒక అమ్మాయి నీ మీద కంప్లైంట్ పెట్టారమ్మా అని చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రకారంగా అదే అంటుంది. మరి ఇప్పుడు అది ఇంకా బయటికి రాలా. ఆ పిల్లకు సంబంధించిన ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ అంటే ఎప్పుడు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వీ కెన్ రివీల్ దట్. ఆ తర్వాత ఇంకొక విషయం, లావణ్య వాళ్ళ పేరెంట్స్, లావణ్య వాళ్ళ అమ్మ నాన్న ఏదో ఆనందం తట్టుకోలేక టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. ఆ టైంలో కొత్త క్యారెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కొత్త క్యారెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నారు, వాళ్ళ గురించి మనం రివీల్ చేయొద్దు, ఎందుకంటే పాపం వాళ్ళు మనకి సోర్స్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా క్వశ్చన్ చేస్తే వీకెండ్. ఆ క్యారెక్టర్ అడిగిన తర్వాత, ఏం చేస్తాం బాబు, కర్మ కర్మ కర్మ, మా బతుకులన్నీ ఇలా పాడు చేసి పెట్టింది, బయట తిరగలేకపోతున్నాము, ఇంట్లోనే ఉంటున్నాము అని వాళ్ళ పేరెంట్స్, లావణ్య వాళ్ళ మమ్మీ, లావణ్య వాళ్ళ డాడీ ఎప్పుడైతే బయటకు వచ్చి నా అల్లుడు వెరీ గుడ్ అన్నాడో వాళ్ళిద్దరే వచ్చి చెప్పారు ఇతనికి. ఆ వాయిస్ రికార్డ్ కూడా మన దగ్గర ఉంది. నెక్స్ట్ ఏం జరిగింది అంటే, మా కర్మ ఇట్లా జరిగింది, అప్పుడేమో ఆ పిల్లోడిని చంపేసింది, పొట్టన పెట్టుకుంది, ఇప్పుడు ఈ పిల్లోడి మీద పడింది, తర్వాత ఆ పిల్లోడి మీద పడింది, ఏంటో ఈమె బతుకంతా ఇంతే అమ్మ,
బెదిరించడం, డబ్బులు లాగడం, బెదిరించడం, డబ్బులు లాగడం. తల్లిదండ్రులను చూడకుండా మమ్మల్ని కూడా డబ్బులు అని వేధిస్తుంటే మొన్న అదో అమ్మి 30 లక్షలు ఇచ్చాడంట అని వాళ్ళే చెప్పారు. మన దగ్గర రికార్డింగ్ ఉంది అని ఇచ్చాము. దానికి సంబంధించి ఇది అవునా ఎవరంటే సరిపోయింది అంటే అప్పుడు అర్పిత్ బాబు మన ఊరికి కూడా వచ్చాడు, నీకు గుర్తులేదు నువ్వు చూసావు కదా అంటే ఆ క్యారెక్టర్ అవునవును వాడా అన్నాడు. అర్పిత్ అబ్బాయి పేరు. ఆల్రెడీ ఈ అర్పిత్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎగ్జాక్ట్లీ లావణ్య గురించే యాక్చువల్, కానీ అది ఎందుకో బయటికి రాలేదు. అంటే తను ఎందుకో చనిపోయాడులే అనుకున్నారు. ఏదో మానసిక స్థితి బాగాలేకో, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేకపోతే జీవితం మీద విరక్తి కలుగు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ చనిపోయిన మనిషి వీళ్ళు అయ్యో పాపం మొన్నటిదాకా మనతో తిన్న అబ్బాయి చనిపోయాడా అని మాత్రమే వీళ్ళకి తెలుసు. ఎందుకు చనిపోయాడు ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ అర్పిత్ పేరెంట్స్ వచ్చి కేసు వేస్తే తెలుస్తుంది. మరి వాళ్ళు వేసారో లేదో తెలియదు. అర్పిత్ అనే అబ్బాయి ఆల్రెడీ సూసైడ్ చేసుకొని చనిపోయాడు లావణ్య విషయంలో. నెక్స్ట్ మొన్నటిదాకా బయటకు వచ్చిన చింటూ రెడ్డి, ఫారెక్స్ చింటూ, ఏది మన పేరు మంచిగా ఉంటుంది, సునీత్ అన్వితో ఏదో సంథింగ్ ఓకే ఏదో ఆ 4X బాగా గుర్తు నాకు. ఆ 4X చింటూ ఇతను ఏంటి ఇంతమందిని చేసింది, నన్ను కూడా ఏదో ఒకటి చేస్తుందిలే అని చెప్పి ఈయన ముందే రికార్డింగ్లని బయట పెట్టుకుంటున్నాడు. సరే వాడి వ్యవహారం వాడిది, వాడి ఇష్టం. మరి ఎందుకు వెళ్ళావు, నీ తప్పు కూడా ఉందిగా, పిలవగానే వెళ్దావా, ఆమె ఇలాంటిదని తెలిసి కూడా ఎందుకు వెళ్ళావు నువ్వు. ఇంకా తర్వాత ఈ అమ్మాయి మీద ఎప్పుడైతే లావణ్య ఇన్ఫ్లుయెన్స్ అంటే బాగా రెచ్చగొట్టిందో అక్కడికి వెళ్ళింది. ఆ కేసు ఏమైందో తెలియదు. ఈ అబ్బాయి అర్పిత్ అనేవాడు చనిపోయాడు, ఆ కేసు ఏమైందో కూడా తెలియదు. సో ఇప్పుడు ఆ పేరెంట్స్ ఇంకా చెప్పుకుంటున్నారు ఇంకా చాలామందిని మోసం చేస్తుంది అమ్మాయి. ఈవిడ జీవితమే ఇది, బెదిరించడం, డబ్బులు లాగడం, బెదిరించడం, డబ్బులు లాగడం, అబ్బాయిల్ని వల్ల వేసుకోవడం, అలాగే బతుకుతుంది, సమాజంలో మా పరువు కూడా పోతుంది అని ఆయన చెప్పిన మ్యాటర్. మరి మొన్నెందుకు రాస్తారు నువ్వు మా అల్లుడు వెరీ గుడ్ అది ఇది అని అన్నాడో తెలియదు. అంటే దానికి కూడా ఒక ఎమోషనల్ ఉంది వాళ్ళకు కూడా రీజన్. ఎంతగా ఇది ఎంతమందిని మోసం చేసినా, ఎంత చెడ్డదైనా, ఎంత డ్రగ్ అడిక్ట్ అయినా, ఏమైనా సరే మేము కూడా చీపో అన్నా పాప మా పిల్లోడు 11 ఏళ్ళు భరించాడు, అందుకు నేను వెరీ గుడ్ అన్నాను. వాడుంటే నా కూతురు కనీసం బతికుంటుందన్న ఆశ మాకు అంతే. అలా నేను అల్లుడు వెరీ గుడ్ అన్నానే తప్పితే ఇంకో యాంగిల్లో కాదు. మీకు నా మనోభావం అర్థం కాల. మీ ఛానల్స్ వాళ్ళు అడిగేటట్టు నేను చెప్పలేను. నాకంటూ ఉంటుంది కదా, మేము ఒక సాధారణ మనిషిని, నేను చెప్పేది మీకు సరిగా అర్థం అవ్వలేదు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది జరిగింది.